ఈ చిన్న మిస్టేక్ చేస్తే మీ యూట్యూబ్ ఛానల్ ఎప్పటికీ మౌంటేషన్ అవ్వదు. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే యూట్యూబ్ ఛానల్ ఉందో, ఎవరైతే మౌంటేషన్కి అప్లై చేద్దామని ప్లాన్లో ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి. మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ అయిపోయారు, వాచ్ టైం కూడా అయిపోయింది. సో మౌంటేషన్ అప్లై చేస్తున్నాము. అప్లై చేసే టైంలో ఫస్ట్ స్టెప్లో ఏంటంటే రివ్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవన్నీ యాక్సెప్ట్ చేస్తాము. సెకండ్ స్టెప్లో ఏంటంటే యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తాము. అట్లా క్రియేట్ చేసే టైంలో కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని అడిగిద్ది. అక్కడ ఏంటంటే మన యాడ్సెన్స్ టైప్ ఎలాంటిది అని అడిగిద్ది అనమాట. చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే ఆర్గనైజేషన్ అని, బిజినెస్ అని పెడుతున్నారు. గైస్ అట్లా పెట్టకూడదు. అకౌంట్ టైప్ అని అడిగితే అక్కడ ఇండివిజువల్ అని పెట్టాలి. ఇండివిజువల్ అంటే ఏంటంటే నేను మాత్రమే చేస్తున్నాను, ఓన్లీ నాకు సంబంధించింది మాత్రమే అని చెప్పేసి మనం పెడుతున్నాం. అట్లా కాకుండా ఆర్గనైజేషన్ అని పెట్టినా, బిజినెస్ అని పెట్టినా సరే మనకి ఐటీ రిటర్న్స్ ఉండాలి. అంటే ట్యాక్స్ కట్టాలి, ఐటీ రిటర్న్స్ ఉండాలి. లేకపోతే ఒక కంపెనీ ఓనర్ మనం అయి ఉండాలి, ఆ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండాలి. లేకపోతే దాని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అయినా, కంపెనీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ అయినా ఉండాలి. సో మనకి ఎలాంటి కంపెనీ లేదు కాబట్టి మనం ఇండివిజువల్గా, అంటే మనమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము, మనమే వీడియోలు పెట్టుకున్నాం కాబట్టి ఇండివిజువల్ అని పెట్టుకోవాలి. సో ఇట్లా ఆర్గనైజేషన్ అని పెడితే ఏమైందంటే, సో మౌంటేషన్ అయితే అయిపోయింది. మౌంటేషన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఐడి వెరిఫికేషన్ చేసే టైంలో ఎవరైతే ఆర్గనైజేషన్ పెట్టారో వాళ్ళని ఏం ఐడి అప్లోడ్ చేయమని అడిగిద్దంటే ట్యాక్స్ ఐడి కానీ, లేకపోతే బిజినెస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానీ, కంపెనీ డీటెయిల్స్ కానీ, సో వ్యాట్ కానీ ఇట్లాంటివి పెట్టమంటది. సో మనకి ఎలాంటి కంపెనీ లేదు, మనకి ఎలాంటి ట్యాక్స్ సర్టిఫికేట్ లేదు, బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదు, వ్యాట్ సర్టిఫికేట్ లేదు, ఏది లేదు. మన దగ్గర ఏమున్నాయి? పాన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఇవి మాత్రమే ఉన్నాయి. వీటితో చేసుకోవాలంటే ఐడి వెరిఫికేషను. సో మనం ఇండివిజువల్ పెట్టుకోవాలి. గైస్ గుర్తుపెట్టుకోండి, మౌంటేషన్ అప్లై చేసేవాళ్ళు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అకౌంట్ టైప్, అంటే యాడ్సెన్స్లో అకౌంట్ టైప్ అడిగితే మనం ఇండివిజువల్ మాత్రమే పెట్టుకోవాలి. ఇండివిజువల్ పెడితే మాత్రమే మనకి $10 అయిపోయిన తర్వాత ఐడి వెరిఫికేషన్ చేసే టైంలో సో మన దగ్గర పాన్ కార్డుతో అయినా, ఓటర్ ఐడి అయినా, డ్రైవింగ్ లైసెన్స్ అయినా, పాస్పోర్ట్తో ఐడి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. లేదు మీరు ఆర్గనైజేషన్ పెట్టారనుకోండి, మీ దగ్గర ట్యాక్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు ఉండవు, ఐడి వెరిఫికేషన్ చేయడానికి అవ్వదు, మళ్ళీ మౌంటేషన్ ఆగిపోయింది, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో ఇట్లా జాగ్రత్త పడాలన్నమాట మౌంటేషన్కి అప్లై చేసే టైంలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.